నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టాలీవుడ్లో కొత్త సంస్కృతులకు బీజం వేస్తున్నారా? సినిమా సక్సెస్ కాకముందే హీరోలు హడావిడి చేస్తున్నారా? మూవీ రిలీజ్కి ముందే గ్లిమ్స్, టీజర్ కల్చర్ ఏంటి? సినిమా ట్రైలర్ను విడుదల చేస్తే సరిపోదా? పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ అన్నట్టుగా హీరోలు వ్యవహరిస్తున్నారా? నిర్మాతలను హీరోలే నట్టేట ముంచేస్తున్నారా? ఇదే అంశంపై వాటి స్టోరీ బోర్డ్ చూద్దాం. టాలీవుడ్ లో కొత్త సంస్కృతులకు హీరోలు తెరతీస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కొత్త పేర్లతో ఫంక్షన్లకు శ్రీకారం చుడుతున్నారు. నిర్మాతలు 10 కాలాల పాటు ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన స్టార్లు స్వార్థంతో వ్యవహరిస్తున్నారు. ఖర్చులు పెంచుతూ నిర్మాతలను నట్టేట ముంచేస్తున్నారు. లేని సంస్కృతులను ప్రేక్షకులపై రుద్దుతున్నారు. వాటిని నిర్మాతలపై రుద్దుతున్నారు. ఒకరిని మించి మరొకరు ఫంక్షన్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. నిర్మాతల పాలిట గుదిబండలా మారుతున్నారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. ఒక సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలకు తల ప్రాణం తోకకొస్తుంది. సినిమా ప్రారంభం నుంచి రిలీజ్ అయ్యే వరకు పడరాని పాటలు పాడుతున్నారు. బడ్జెట్ పెరిగితే వడ్డీలకు తెచ్చి సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు. తమ కష్టాలను పంటి బిగువన దాచుకుని సినిమాలు తీస్తున్నారు. దీన్ని హీరోలు క్యాష్ చేసుకున్నారు. నిర్మాతలకు ఖర్చులు తగ్గించాల్సిన హీరోలు వాటిని మరింత పెంచుతూ నడి సంద్రంలో మునిగిపోయేలా చేస్తున్నారు. సినిమాలో కథను నమ్ముకోవడం మానేసి కొత్త ఈవెంట్లతో హడావిడి చేస్తున్నారు. గతంలో ఒక సినిమా రిలీజ్ చేయాలంటే పాటలను రిలీజ్ చేసేవాళ్లు. ఆ పాటలతోనే సినిమాలకు హైప్ వచ్చేది. అక్కడ సగం సినిమా సక్సెస్ అయ్యేది. తరం మారుతున్న కొద్దీ హీరోల ఓవర్ యాక్షన్ పెరుగుతోంది. కొంతకాలం క్రితం వరకు ట్రైలర్తోనే సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగేవి. ట్రైలర్ను ఆద్యంతం ఉత్కంఠగా కట్ చేసి రిలీజ్ చేసేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఏ సినిమా కంప్లీట్ అయినా కాకపోయినా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. టీజర్, ట్రైలర్, ట్రైజర్ అంటూ కొత్త ట్రెండ్ని ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో పెరుగుతున్న ప్రమోషనల్ హడావిడి, టీజర్, ట్రైలర్ కల్చర్పై దర్శకుడు రవిబాబు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. టీజర్ కి ముందు ప్రీ టీజర్, దానికి ముందు గ్లిమ్స్, ఆ గ్లిమ్స్ కి ముందే సినిమా అనౌన్స్మెంట్, చివరకు ఆ అనౌన్స్మెంట్ డేటు కూడా మరో డేట్ పెట్టడం ఏంటి? ఇలా ప్రమోషన్స్ ను పెంట చేసేస్తున్నారు. పిచ్చి పీక్ స్టేజ్ కు వెళితే వ్యవహారం ఇలాగే ఉంటుందని ప్రేక్షకులు, సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. గ్లిమ్స్ రిలీజ్ చేయడానికో ఫంక్షన్, ప్రీ టీజర్ పేరుతో మరో ఈవెంట్, ట్రైలర్ పేరుతో మరో హడావిడి, ఇక్కడతోనే సరిపెట్టుకుంటారా అంటే అదీ లేదు. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ పేరుతో మరో ఈవెంట్. ఇన్ని ఈవెంట్లు నిర్మాతలు ఏం కావాలి? సినిమా బడ్జెట్ పెరగమంటే ఎందుకు పెరగదు? గ్లిమ్స్, ప్రీ టీజర్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ల పేరుతో నిర్మాతల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ప్రేక్షకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సినిమాకు లేని హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు తమ పనులు మానేసి సినిమా అప్డేట్స్ కోసమే ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలో ఎవరి జీవితంలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఒక్క ట్రైలర్ వస్తే నేరుగా రిలీజ్ చేయొచ్చు కదా, ఎందుకు అంత హడావిడి? అలా చేస్తేనే ఆడియన్స్ సినిమాలను చూస్తారా, థియేటర్లకు వచ్చి చూస్తారా అన్నది హీరోలు ఆలోచించుకోవాలి. సినిమాపై హైప్ పెంచడానికి మేకర్స్ అలా ప్రమోట్ చేసుకుంటున్నారు. అసలు ఈ నామ్స్ అన్ని ఎవరు పెట్టారు? ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రమోషన్స్ పేరుతో జరుగుతున్న అతిశయోక్తి ట్రెండ్ పై ఆడియన్స్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ప్రతి చిన్న అప్డేట్ ను భారీ ఈవెంట్లా మార్చడం వల్ల అసలు కంటెంట్ పై ఫోకస్ తగ్గిపోతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. టాలీవుడ్ హీరోలు ఏళ్లకేళ్లు సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు. ఒక హీరో 2 ఏళ్లు చేస్తే మరో హీరో 3 ఏళ్లు అంటున్నాడు. ఎంత గొప్ప సినిమా అయినా 700 రోజులు సినిమా షూటింగ్ చేస్తారా? అసలు వాళ్ళు చేసేది సినిమా షూటింగ్లా, లేదంటే ప్రపంచ యాత్ర? స్టార్ హీరోలు 2-3 సంవత్సరాలకు ఒక సినిమా కూడా చేయడం లేదు. రెమ్యునరేషన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న హీరోలు డేట్స్ ఇవ్వడంలో, షూటింగ్ కి రావడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా నిర్మాతలకు బడ్జెట్ తడిసి మోపడవుతోంది. షూటింగ్లు చేసే తక్కువ, రెమ్యునరేషన్ తీసుకునేది ఎక్కువ. రెమ్యునరేషన్ పై ఉన్నంత శ్రద్ధ షూటింగ్లపై ఉండట్లేదు. ఓ హీరో 2 ఏళ్లకు సినిమా చేస్తే మరో హీరో 3 ఏళ్లు సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా 50 కోట్లతో పూర్తి కావాల్సిన సినిమా 100 కోట్లకవుతోంది. అప్పుడు సినిమా చేసేవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని తీసేవాళ్లు. ఇప్పుడు సినిమాలు చేసేవాళ్లు తామే తోపులమని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అప్పట్లో ఫిల్మ్లో సినిమా తీసేవాళ్లు, దానికి ఒక రెస్పెక్ట్ ఉండేది. ఫిల్మ్ చాలా ఖరీదైంది కావడంతో యాక్టర్స్, డైరెక్టర్స్, కెమెరామెన్ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకుని షూటింగ్ చేసేవాళ్లు. చాలా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్లు చేసేవాళ్లు. ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది. కెమెరామెన్లు చిప్ వేస్తున్నాడు, తీస్తున్నాడు, దాన్నే డిలీట్ చేసి మళ్లీ అదే చిప్ పెడుతున్నాడు. దాని రేటు కూడా క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు బిహేవ్ చేస్తున్నారు. హీరోలకు బేసిక్ ఇన్పుట్ టెక్నాలజీ మీద, టైం మీద రెస్పెక్ట్ లేకుండా పోయింది.
అప్పట్లో సమయానికి డబ్బుకి వాల్యూ ఇచ్చేవారు. ఇప్పుడు అసలు అదేం లేదు. ఒకప్పుడు ప్రొడక్షన్ ప్లానింగ్ అంతా క్రమశిక్షణతో సాగేది. ఇప్పుడు అలాంటి డిసిప్లినే లేదు. హీరోలు డైరెక్టర్లు ఎప్పుడైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు చేయడం లేదో బడ్జెట్ ఊహించిన విధంగా పెరిగిపోయింది. నిర్మాతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటి నిర్మాతలకు ఒక ప్లానింగ్ అంటూ ఏమీ ఉండటం లేదు. ఒకే సినిమా కోసం ఏళ్లకేళ్లకు సమయాన్ని వృధా చేసేస్తున్నారు హీరోలు, దర్శకులు. సినిమాను పూర్తి చేయడానికి 2 నుంచి 3 ఏళ్లు తీసుకుంటే నిర్మాతలకు ఖర్చులు పెరగకుండా ఉంటాయా? ఒకే ప్రాజెక్టు మీద అన్నేళ్లు వెచ్చించడం మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. అంతర్జాతీయ స్థాయి హాలీవుడ్ చిత్రాలు కూడా షూటింగ్ కోసం డైరెక్టర్లు ఇంత సమయం తీసుకోవడం లేదు. దర్శకులు, నిర్మాతలకు సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. హాలీవుడ్లో ఒక్కో షిఫ్ట్లో 80 నుంచి 100 షాట్లు చిత్రీకరిస్తారు. అది వారి ప్లానింగ్ పవర్. కానీ మన దగ్గర ఆ స్థాయి ప్రణాళికాబద్ధత అమలు కావడం లేదు. కేవలం స్టార్ హీరోల కాల్ షీట్ల కోసం లేదా సరైన స్క్రిప్ట్ వర్క్ లేక సినిమాలు లేట్ అవుతున్నాయి. ఈ కారణంగా నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. సినిమా షూటింగ్ మొదలు పెట్టకముందే ప్రీ ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తి చేసుకోవడం లేదు. సరైన అవగాహన, సన్నద్ధత లేకుండా సెట్స్ మీదకు వెళ్లడం వల్ల సమయం, డబ్బు రెండూ వృధా అవుతున్నాయి. హాలీవుడ్ టెక్నీషియన్లు భారీ గ్రాఫిక్స్ సినిమాలు కూడా చాలా ప్లాన్డ్గా చేసుకుంటారు. మనోళ్లు మాత్రం జేమ్స్ క్యామరూన్లా గొప్పగా ఫీల్ అయి కనీసం స్క్రిప్ట్ కూడా కంప్లీట్ చేయడం లేదు. ఏదో ఒక లైన్ అనుకుని డైరెక్ట్ గా ఫీల్డ్లోకి దిగుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది. ఒకరినొకరు పొగుడుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. ఒక నటుడు వచ్చే ముందు అక్కడ ఒక పెద్ద ఏబీ ఒకటి ప్లే చేస్తారు. జనాలు ఊరికే అరవడం, మీరు ఆపితే నేను మాట్లాడతా అని హీరోలు చెప్పడాన్ని గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. మనోళ్లు సినిమాలను ప్రమోట్ చేసినట్టు హాలీవుడ్ టాప్ హీరోలు కూడా చేయరు. 4-5 ఇంటర్వ్యూలతో మూవీ రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం డిఫరెంట్. సినిమా ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసి సినిమా గురించి 10 మందికి చేరువయ్యేలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. 50 కోట్ల సినిమాకు 100 కోట్లు ఎందుకు అవుతున్నాయి? హీరోల రెమ్యూనరేషన్లు నిర్మాతలకు శాపంగా మారుతున్నాయా? రకరకాల ఫంక్షన్లతో ప్రొడ్యూసర్ను పీల్చి పిప్పి చేస్తున్నారా? బడ్జెట్ పెరిగిపోవడంతో వడ్డీలు కట్టుకోలేక రోడ్డున పడాల్సి వస్తోందా? తలా పాపం తలా పిడుకుడు అన్నట్టుగా స్టార్లు అందులో భాగమవుతున్నారా? నిర్మాతలకు సినిమా మీద పెద్దగా ఐడియా లేదు. ఖర్చులపై అవగాహన ఉండదు. నాగిరెడ్డి, చక్రపాణి, కెఎస్ రామారావు, అశ్విని దత్ వరకు మొత్తం నిర్మాతల చేతుల్లో ఉండేది. నాకు ఇన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేసివ్వాలి అంటే దర్శకులు పూర్తి చేసేసేవారు. దర్శకులు హీరోలకు డేట్స్ ప్రకారం షూటింగ్కి రావాలని చెప్పేవాళ్లు. నిర్మాణ రంగం మీద పూర్తిగా పట్టుండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. ప్రొడక్షన్ నిర్మాతల చేతుల్లో నుంచి దర్శకుడి చేతుల్లోకి ఎప్పుడు వెళ్ళిపోయిందో అప్పుడు సీన్ మారిపోయింది. సినిమా షూటింగ్ ఆలస్యమయ్యే కొద్దీ వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. 100 కోట్లతో పూర్తి కావాల్సిన సినిమాకు 150 కోట్ల బడ్జెట్ అవుతోంది. నిర్మాతలపై పెను భారం పడుతోంది. అలాగే హీరోలు ఒక్కో సినిమాకు 3 ఏళ్లు కేటాయించడం వల్ల సమయం వృధా అవుతోంది. 3 ఏళ్లలో 5-6 విభిన్నమైన సినిమాలు చేయాల్సిన చోట కేవలం ఒక్క సినిమాకే పరిమితమవుతున్నారు. మార్కెట్ పరిధి పెరిగినప్పటికీ సినిమాల సంఖ్య తగ్గిపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సందడి కరువైంది. సినిమాల రిలీజ్లు వాయిదా పడుతున్న కొద్దీ నిర్మాతలకు ప్రత్యక్షంగా నరకం కనిపిస్తోంది. చివరికి నిర్మాతల వద్ద ప్రకటనలకు 100 రూపాయలు ఉండడం లేదు. ఇల్లు కట్టడానికైనా సినిమాకైనా ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్టర్లు అలా అనుకోవడం లేదు. ఎంత ఖర్చు పెట్టిస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. సినిమా పోతే అడ్రస్ లేకుండా పోతున్నారు. మంచి కథలు లేకపోవడంతో ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారు. సంవత్సరాలు తరబడి సినిమాలు చేస్తున్నారు. దీనికి నిర్మాతలు బలైపోతున్నారు. గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ పేరుతో పొడిగించి టాలీవుడ్ని నాశనం చేస్తున్నారు. మలయాళ సినిమా దర్శకుల్లా మన దర్శకులు ఆలోచించడం లేదు. కథలు లేకపోవడం ఒక ఎత్తైతే ఫ్యామిలీ స్టోరీలను మన దర్శకులు రాయలేకపోతున్నారు. దీంతో సినిమాలు దెబ్బకు థియేటర్లలో కనిపించకుండా పోతున్నాయి. గతంలో స్టార్ హీరోలందరూ ఏడాదికి 2-3 సినిమాలు చేసేవారు. మంచి హిట్లందుకున్నారు. ప్రేక్షకులు ఆదరించడంతో ఆ సినిమాలకు భారీ కలెక్షన్లొచ్చాయి. ప్రస్తుత హీరోలు 2-3 ఏళ్లకు సినిమా చేస్తే ప్రేక్షకులు మరిచిపోవడం గ్యారంటీ. హీరోలు బడ్జెట్ అమాంతంగా పెంచేయడంతో నిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. నిర్మాతలు జస్ట్ క్యాషియర్ల పాత్ర పోషిస్తున్నారు. సినిమాలను ఏళ్ల తరబడి షూటింగ్ చేస్తుండటంతో పెద్ద సినిమాలు ఏడాదికొక్కటి రావడం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వీరందరికంటే చాలా నయం. ఏడాదికి కనీసం ఒక్క సినిమాతో అయినా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ బడ్జెట్తో తీస్తున్న సినిమాలు థియేటర్లలో పట్టుమని 10 రోజులు కూడా ఆడటం లేదు. ఏళ్ల తరబడి సినిమాలు చేస్తుండటంతో బడ్జెట్ ఊహించిన దానికంటే పెరిగిపోతోంది. ఏదో విధంగా సినిమాను రిలీజ్ చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. బడ్జెట్ ఎక్కువ పెట్టడం కారణంగా కలెక్షన్లు రావడం లేదు. స్టార్ హీరోలైతే బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ఎక్స్ట్రా షోలు, టికెట్ల రేట్లు పెంచుకోవడం ఇలా నిర్మాతలు బతికి బట్టకడుతున్నారు. కొన్ని సినిమాలను థియేటర్లో చూడ్డానికి కూడా జనం ముందుకు రావడం లేదు. ఓటీటీలో వస్తుందిలే
అప్పుడు చూద్దాం అన్నట్లు ప్రేక్షకులు డిసైడ్ అవుతున్నారు. ఎందుకు వేలకు వేలు టికెట్లకు పెట్టాలని అనుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమా చిన్నదా పెద్దదా అన్నది విషయం కాదు. సినిమా జనం చూసేటట్లు ఉందా లేదా అన్నది కీలకం. తెలుగులో వందలాది చిన్న సినిమాలు ఇప్పటికీ ప్రొడక్షన్ పూర్తి చేసుకోక అలానే పడున్నాయి. ప్రధాన కారణం స్క్రీన్ ప్లే, కథాబలం లేకపోవడమే. మలయాళం, తమిళ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ అక్కడ చిన్న సినిమాలదే పైచెయ్యి. దర్శకులైనా నిర్మాతలైనా ముందు దమ్మున్న స్టోరీలతో సినిమాలు తీస్తే ఎంత చెడు ప్రచారం చేసినా ప్రేక్షకులు క్యూ కడతారు. దర్శకులు, నిర్మాతలు బడ్జెట్ తగ్గించి మంచి కథతో వస్తే లాభాలొస్తాయి. ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు. ఇప్పటికైనా హీరోలు, దర్శకులు మారుతారని ఆశిద్దాం. ఇది వాటి స్టోరీ బోర్డ్. నమస్తే.